హాయ్ అండి. ఈరోజు పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే టమాటా రైస్ చేసుకుందామా? నా స్టైల్‌లో నేను చేస్తున్నానండి. ఇది నేను చేసే టమాటా రైస్. చాలా యమ్మీగా ఉంటది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. మనకు కావాల్సినవి టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా అండి. పుదీనా మన ఇంట్లోదండి. అందుకే అంత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్తిమీర, మెంతికూర, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడరు ఇవండి మనకు కావాల్సినవి. మెంతికూర కూడా పిల్లలకి చాలా మంచిదండి. అందుకనే మెంతికూర తీసుకున్నాను. అన్నీ చక్కగా ఒలిచి కడిగి పెట్టుకున్నాను. చూసారా, మెంతి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చిలుకలు చేసుకున్నాను, ఉల్లిపాయలు చిన్న ముక్కలు చేసుకున్నాను, టమాటాని పేస్ట్ చేసుకున్నానండి తొందరగా అవుతుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అందుట్లో ఒక టమాటా వేసాలండి ఎందుకంటే కొంచెం నలగడానికి, అందుకనే ఆ కలర్లో ఉంది. ముందుగా ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 4 స్పూన్లు నూనె తీసుకున్నానండి. 2 తీసుకుంటే నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది, కొంచెం చలవ చేస్తాను. ఇప్పుడు లవంగాలు, చెక్క, యాలక్కలు, బిర్యానీ ఆకు వేసానండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేద్దామండి. ఇవి సన్నని మంట మీద వేయించుకోవాలండి. పసుపు కూడా వేసి, అప్పుడే బాగుంటుంది. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఈ టమాటా రైస్. చూసారు కదా, సన్నగా వేగాలండి. సిమ్లో పెట్టి వేయించండి. ప్రసన్న గారు, అమ్మకి ఇష్టమైన టమాటా రైస్ చేస్తున్నానండి. అమ్మ అడిగారు కదా, అడిగితే అమ్మాయి చేయొద్దా, అందుకనే చేస్తున్నాను. ఎట్లా ఉందో ట్రై చేసి మీరు నాకు చెప్పాలి. మీకోసమే ఇది ప్రత్యేకంగా చేశానండి. నిన్న మీరు అడిగారు, ఈరోజు చేస్తున్నాను. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసి బాగా వేయించండి. బాగా వేగుతున్నాయి కదా. పిల్లలు టిఫిన్ బాక్సుల్లోకి అర్జెంటుగా కావాలన్నా ఇట్లా చేసేసుకోండి. నేను అన్నం ముందే వండి పెట్టేశానండి పొడి పొడిగా. ఇప్పుడు మెంతికూర వేస్తాను. ఉల్లిపాయలు వేగేలోపే మెంతికూర కూడా వేస్తే, మెంతికూర బాగా వేగాలండి, లేకపోతే చేదొస్తుంది, పిల్లలు తినరు. అందుకోసం మెంతికూర కూడా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసానండి. ఇవి కూడా వేయించుకోండి. మా పిల్లలు ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టమండి వాళ్ళకి ఈ టమాటా రైసు, పుదీనా రైసు, కొత్తిమీర రైసు ఇట్లా తింటారు. మెంతి రైసు చూసారా. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీని వేసుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందామండి. మనం టమాటా ప్యూరీలా చేసి ఎందుకు వేసుకుంటున్నామంటే, మనం అన్నం వండి కలుపుతున్నామండి ఈ టమాటా రైస్లోకి. మామూలుగా ఉడకపెట్టడానికి, అంటే టమాటా వింత వేసి నీరు ఎసరు పోసి ఉడకపెట్టడానికి మనం టమాటాలు వేస్తే సరిపోతుంది. దీనికైతే ఇలా వేస్తేనే బాగుంటుంది. దీనివల్ల బీపీ ఉన్న, షుగర్ ఉన్న కొంచెం ఉప్పు తక్కువ పడుతుందండి. ఇలా రైస్ ఉడకపెట్టుకొని మనం వేస్తే, అంటే ఉప్పు ఎక్కువ పట్టదు. అది కూడా ఒక కారణం నేను ఇలా చేయడానికి. ఇప్పుడు నూనె పైకి తేరేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు టమాటాని వేయించాలండి. అప్పుడే బాగుంటుంది. బాగా వేగాలండి. సన్నని మంట మీద వేయించుకోండి. ఇప్పుడు సరిపడినంత కారం, ధనియా పౌడర్ వేసుకుందామండి. అంతేనండి, ఇవి చాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఉప్పు నేను వేయట్లేదండి, అన్నం వేసిన తర్వాత వేస్తాను. తక్కువ పడుతుంది, సరిపోతుందండి ఉప్పు. నేనైనా పింక్ సాల్ట్ వాడతాను. చూసారా ఎంత యమ్మీగా ఉందో కదా. టమాటా గుజ్జులో ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇప్పుడు అన్నం మూత తీసి, కుక్కర్ మూత కొంచెం కలుపుకొని పెట్టుకోవాలి. పొడి పొడిగా ఉంది చూసారా. నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి, కర్నూలు సోనాతో. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా తేరింది కదా. ఇప్పుడు మనం అన్నం వేసేసుకుందామండి. అన్నం వేసుకున్న తర్వాత మిగిలిన కొత్తిమీర కూడా వేసి తగినంత ఉప్పు వేసుకోండి. చూసారా, తక్కువ ఉప్పు పట్టిద్దండి. మనం ఎసరు పోసుకొని వండేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడైతే అంత పట్టదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూడండి, కిందకి మీదకి బాగా కలుపుకొని
మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుతామండి స్టవ్ కట్టేసి. ఎందుకంటే ఆ పులుపు, కారాలు అన్నీ అన్నానికి పట్టడం కోసం. తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా మూత పెట్టి స్టవ్ కట్టేసేయాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమోటా రైస్ రెడీ అండి. మీరు చేస్తారు కదా, ఒకసారి ట్రై చేయండి. విరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.